రియల్ నెంబర్స్లో మన ఇంపార్టెంట్ 8 మార్క్స్ సమ్స్ √7 మీద ఒక సమ్ వస్తుంది. √7 రావచ్చు, √5 రావచ్చు, √3 రావచ్చు, ఏదైనా రావచ్చు. నేను ఒక √7 అనేది నెంబర్ మీద చెప్తున్నాను, అది జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రూవ్ √7 ఈజ్ ఏ ఇర్రేషనల్. దీన్ని ప్రూవ్ చేయాలంటే మనకు 2 స్టేట్మెంట్లు కావాలి. అది ఏంటంటే, సపోజ్ ఏ నెంబర్ p/qలో ఫామ్ అయింది అనుకుందండి. p/qలో ఫామ్ అవుతే ఈ రెండింటికి ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. అలాగంటే సపోజ్ 2/3, సపోజ్ 5/7 ఉంది. ఈ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. 3 ఫ్యాక్టర్స్ 1, 3. సో బోత్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. సో లైక్ దట్ 5, 7. 1, 5, 1, 7. దీనికి కూడా చూడండి 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఇంకే అదర్ నెంబర్ ఫ్యాక్టర్ ఉండకుండా ఉంటే అది అప్పుడు ఏమవుతుంది? దాని రేషనల్ ఫామ్లో ఉంటే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, మరి ఏ నెంబరు ఉండకూడదు. అదేవిధంగా ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ p డివైడ్స్ q² దెన్ p డివైడ్స్ q ఆల్సో అన్నాను. అంటే ఏంటి? ఫర్ సపోజ్ p డివైడ్స్ q² అంటే ఏంటి? సపోజ్ 3 డివైడ్స్ 9 అంటే ఏంటి? 9 ఈజ్ డివైడెడ్ బై 3 అని అర్థం. 3 డివైడ్స్ 9 అంటే 9 ఈజ్ డివైడెడ్ బై 3. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ రాశాను 3 డివైడ్స్ 3², దెన్ 3 డివైడ్స్ 3 ఆల్సో. అంతే కదా? ఇప్పుడు 3 డివైడ్స్ 9² అంటే ఏంటి? 3² అంటే ఏంటి? 9/3. 3 3 are 9. లైక్ దట్ 3 డివైడ్స్ 3, 3/3. సో ఆ రకంగా ఈ 2 స్టేట్మెంట్స్ మనకు అర్థమైతే ఇది మనం ఈజీగా మనం చేయగలుగుతాం. అర్థమైంది మీకు? ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ √7 ఈజ్ ఏ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే, కొన్ని ప్రూఫ్స్ చేయాలంటే మనం అది ఇర్రేషనల్ కాదు అని తీసుకుని ప్రూవ్ చేయాలి, కొన్ని వాటికి మాత్రమే. సపోజ్ √7 ఈజ్ ఏ రేషనల్ అనుకుందాం అనుకోండి. అది ఏ రకంగా ఫామ్ అవుతుంది? p/qలో ఫామ్ అవుతుంది. రేషనల్ నెంబర్ కాబట్టి అది p/q ఫామ్లో ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. నా అసలు సపోజ్ ఈ నెంబర్ p/qలో ఫామ్ అయింది అనుకోండి, దీనికి కామన్ ఫ్యాక్టర్స్ ఏముండాలి? 1 ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. అంటే ఈ 2 నెంబర్స్కి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఎలాగంటే చెప్పాను, 2 ఇందాక చెప్పాను 2/5, 1, 2, 1, 5. 7/11, 1, 7, 1, 11. సో బోత్ ఆర్ హ్యావింగ్ 1 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. సో లైక్ దట్ సపోజ్ నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? √7² p/q². అప్పుడు ఏమవుతుంది? ఈ స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతే 7 ఉంటుంది. ఇక్కడ p²/q² ఉంటుంది. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 7q² p² అవుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమవుతుందండి? ఈ 7 డివైడ్స్ p². 7 డివైడ్స్ p², దెన్ 7 డివైడ్స్ p ఆల్సో. నేను ఇందాక చూపించాను. ఇంకేం చెప్పాను మీకు? 3 డివైడ్స్ 3², దెన్ 3 డివైడ్స్ 3 ఆల్సో, లైక్ దట్. సో 7 డివైడ్స్ p², దెన్ 7 డివైడ్స్ p ఆల్సో. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మీరు ఈ p ప్లేస్లో 7c తీసుకోవాలి. అంటే c సమ్ ఇంటీజర్. సపోజ్ మనం √5 తీసుకున్నాం అనుకోండి, p ప్లేస్లో 5c తీసుకోవాలి. సపోజ్ √3 తీసుకున్నాం అనుకోండి, p ప్లేస్లో 3c అని తీసుకోవాలి. తీసుకుని దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది? 7q² p ప్లేస్లో ఏమేసుకున్నాం? 7c చేసుకున్నాం. అంటే ఏమవుతుంది? 7q² 7 7 49 c² అయింది. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది? 7 7 49. సో q² 7c² అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇందాక ఏం చేసాం? 7 డివైడ్స్ p² అన్నాం. ఇక్కడ ఏం చేయాలి? 7 డివైడ్స్ q². 7 డివైడ్స్ q², దెన్ 7 డివైడ్స్ q ఆల్సో. ఇక్కడ మీకు కొంచెం అర్థమైతే ఈజీగా రాయగలుగుతారు. 7 డివైడ్స్ q², దెన్ 7 డివైడ్స్ q ఆల్సో. ఇక్కడ చూడండి, ఫ్రమ్ 2 and 3 ఈ 2 స్టేట్మెంట్ చూసుకుంటే ఈ pకి
ఈ పీకి ఈ క్యూకి కూడా 7 కామన్గా ఉంది. సో ఫ్రమ్ 2 and 3 వీ హ్యావ్ పీ అండ్ క్యూ హ్యావింగ్ కామన్ డివైజర్ 7. ఈ రెండుకి కామన్ డివైజర్ ఉంది 7 కామన్గా ఉంది. ఎప్పుడు 7 ఉండకూడదు, ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు √7 ఈజ్ ఏ రేషనల్. అంటే ఏంటి, మనం √7 ఈజ్ ఏ రేషనల్ అవ్వాలంటే ఏంటి, ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ ఉంది, కానీ ఇదేంటి 7 కామన్ ఉంది కాదు. కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ ఏంటంటే విరుద్ధంగా వచ్చిందని అర్థం. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్నది రాంగ్ అని మనం వచ్చింది కాబట్టి సో √7 ఈజ్ ఏ ఇర్రేషనల్. సో ద ఒరిజినల్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని మనం చెప్తాం. హెన్స్ ప్రూవ్. అందరికీ అర్థమైందా ఒకసారి? అదేవిధంగా √5 √3 కూడా మీరు ట్రై చేసి చూడండి, ఈజీగా వస్తుంది. సేమ్ ఇలాగే మీరు ఎక్కడ మార్చాలి, ఈ పే ప్లేస్లో 7 ఉంటే 7 రాయాలి, 5 ఉంటే 5 రాయాలి, 3 ఉంటే 3 రాయాలి. వేసుకుని ఇలా చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. కంపల్సరీగా ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. ఈ స్టెప్స్ ఎలా నీట్గా రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.